హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం ఫైనాన్స్ నాలెడ్జ్ ఇవ్వడానికి నేషనల్ బుక్స్, ఇంటర్నేషనల్ బుక్స్ చాలా సమ్మరీస్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఈరోజు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి ఒక బుక్ సమ్మరీని మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ బుక్ గురించి మనం తెలుసుకుందాం. ఆ బుక్ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ డెప్ట్. అప్పు అంటే చాలా భయం, కానీ ఈ బుక్లో అప్పుల గురించి పాజిటివ్లు ఏంటి, నెగిటివ్లు ఏంటి, ఎలాంటి అప్పులు మన లైఫ్కి హెల్ప్ అవుతాయి అని ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. పాజిటివ్ డెప్ట్, నెగిటివ్ డెప్ట్, ఈ రెండు ఆప్షన్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవేంటియో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని మనకు స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వెల్నెస్ హాస్పిటల్స్. ఈ హాస్పిటల్ నెట్వర్క్ అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా అమీర్పేటలో 3 బ్రాంచ్లు ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల ఇన్సూరెన్స్లు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సింగరేణి ఎంప్లాయీస్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన కార్డ్స్ కూడా ఇందులో యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, మిడిల్ క్లాస్కి ఏదైనా సడన్గా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే హాస్పిటల్కి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నాం. సిటీలో ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో 1-2 లక్షల ఆపరేషన్ వెల్నెస్ హాస్పిటల్లో చాలా తక్కువ ధరలో చేస్తారు. ఈ డిస్కౌంట్ కనుక మీరు పొందాలనుకుంటే హాస్పిటల్ మేనేజర్ యనగంటి సతీష్కి S-RK మనీ మంత్ర ఇది రిఫరల్ కోడ్ చెప్పండి, మీకు ట్రీట్మెంట్లో డిస్కౌంట్ ఇస్తారు. మన డిస్క్రిప్షన్లో కూడా వెల్నెస్ హాస్పిటల్స్ గ్రూప్ లింక్ ఇచ్చాను. తెలంగాణలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ పేషెంట్లకు అద్భుతమైన ఫలితాలను అందిస్తున్న నంబర్ 1 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్ వెల్నెస్ హాస్పిటల్స్. ఇక వీడియోలోకి వస్తే మ్యాక్సిమం డెప్ట్స్ అంటే ఏంటి? లోన్స్ అంటే మనందరికి గుర్తొచ్చేది ఈఎంఐలు, స్ట్రెస్, టయానికి కట్టకపోతే ఫైన్లు, పెనాల్టీలు, టయానికి కట్టకపోతే ఎక్స్ట్రా ఫీజులు, పెనాల్టీ, ఇంకొంచెం తేడా కొడితే సిబిల్లో. ఇవే మనకు తెలిసిందే, రైట్? కానీ లోన్స్లో కూడా మనం పాజిటివ్గా లోన్స్ని తీసుకెళ్తే ఆ లోన్స్ తోటి మనం ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. ఆథర్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లెసన్ నెంబర్ 1లో దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వారిద్దరు శాలరీస్ సేమ్. సో ఫస్ట్ అతను వచ్చేసి సుందర్, సెకండ్ అతని పేరు రవి. ఇద్దరు కూడా హోమ్ లోన్కి వెళ్ళారు. సో దాదాపుగా 60 lakhsలో 48 lakhs అంటే 20% డౌన్ పేమెంట్ చేశారు. ఒక 48 lakhs లోన్కి వెళ్ళారు. సో 48 lakhs లోన్కి వెళ్ళినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.25% ఉంది. టెన్యూర్ వచ్చేసి 20 years పెట్టుకున్నారు. ఈ 48 lakhsకి లోన్ వచ్చేసి ఎవ్రీ మంత్ 37,938, దాదాపుగా 38,000 ఈఎంఐ పడుతుంది. సో ఇది ఎవ్రీ మంత్ ఇలా పే చేసుకుంటూ పోతే 1,03,00,000 వీళ్ళ ఈఎంఐ మొత్తం కట్టాలి. 20 yearsకి 1,03,00,000, దాదాపుగా ఎక్స్ట్రా 55 lakhs కడుతున్నట్టు. సో సుందరం, రవి ఇద్దరికి ఈఎంఐ ఇదే. అయితే ఏమైందంటే సుందర్కి ఈ అప్పులు అంటే చాలా భయం, ఈ లోన్స్ అంటే కూడా చాలా భయం. అందుకని ఈ లోన్ త్వరగా క్లోజ్ చేసేసుకుందాము అని అనుకున్నాడు. ఇద్దరు లెక్కలు చూసుకున్నారు. ఒక 15,000 ఎక్స్ట్రా మిగులుతుంది శాలరీలో. సుందర్ నేను ఇది పే చేసేస్తాను అన్నాడు. రవి మాత్రం నేను అలా చేయను, నీ ఇష్టం అని చెప్పేసి రవి తన ప్లాన్ తనుకున్నాయి. సో సుందర్ ఏం చేశారు, ఎవ్రీ మంత్ తీసుకున్న మంత్ నుంచే ఎవ్రీ మంత్ ఒక 15,000 ఎక్స్ట్రా పే చేయడానికి స్టార్ట్ చేశారు. దీనివల్ల ఎంత కట్టారైనా మామూలుగా 1,03,00,000 కట్టాల్సింది 81,79,000 ఈఎంఐ క్లోజ్ అయిపోయింది. 81,79,000 కట్టారు. అంటే దాదాపుగా ఒక 22 lakhs సేవ్ చేశారు. దాదాపుగా యావరేజ్గా 22 lakhs ఇంట్రెస్ట్ సేవ్ చేశారు. ఫస్ట్ బెనిఫిట్ అది 22 lakhs తగ్గింది. తర్వాత లోన్ కూడా ఒక 5 years ముందే అయిపోయింది. 20 years కాస్త 15 yearsకి లోన్ క్లోజ్ అయిపోయింది. అయితే రవి ఏం చేశాడు ఇక్కడ, సో ఈఎంఐని ఏ మాత్రం తగ్గించలేదు ఆయన. 20 yearsకి 20 years కడదాం అనుకున్నాడు. సో 1,03,00,000 ఈఎంఐ కట్టడానికి రెడీ అయిపోయాడు. ఇతని శాలరీలో కూడా ఎక్స్ట్రా 15,000 మిగిలింది. సో ఇతను నెలకి ఒక 15,000 సిప్ SIP చేసుకుంటూ వచ్చాడు, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే దాంట్లో. సో ఇలా ఒక 20 years చేస్తే 36 lakhs అయింది. బట్ ఆ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 1,14,00,000 వచ్చింది. ఈ 1,14,00,000లో ఒక 10% ట్యాక్స్ తీసేద్దాం. 14 లక్షలు పోతే 1,00,00,000 రూపాయలు ఉంటుంది. సో ఈ 1,00,00,000 రూపాయలు ప్లస్ మనం పెట్టిన 36 లక్షలు,
యావరేజ్గా 1,36,00,000 ప్రాఫిట్ అన్నమాట. అతనికి ఏముంది, ఆల్రెడీ ₹1,00,00,000 ఇల్లు అయింది, ఇప్పుడు ఇంకో 1,36,00,000 ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు సుందర్కి రవికి వచ్చిన తేడా ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుందర్ ఏం మిస్ అయిపోయాడు? సో తన దగ్గర ఉన్న అమౌంట్ని దాదాపుగా ఎక్స్ట్రా పే చేయడం వల్ల మహా అంటే లోన్ ఇంకొక 5 సంవత్సరాలు క్లోజ్ అయిపోయింది. ఈ లోను 5 సంవత్సరాలు ముందే క్లోజ్ చేయడం వల్ల ఈ మిగిలిన 15 సంవత్సరం నుంచి 20 సంవత్సరం వరకు దాదాపుగా ఈఎంఐ తనకు సేవ్ అయింది. ఎంత సేవ్ అయింది? 37,900 చేంజ్ ఉంది కదా, ఆ ఈఎంఐ 60 నెలలకు గాను దాదాపుగా ఒక 22 లక్షలు సేవ్ అయింది. బట్ ఇతను ఆ ఇల్లు ఉండడం వల్ల ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ బెనిఫిట్ ఉండేది, అసల్లో ట్యాక్స్ బెనిఫిట్ ఉండేది. ఒకవేళ ట్యాక్స్ తన స్లాబ్ ప్రకారం ఎవ్రీ ఇయర్ ఒక 10,000 తగ్గింది అనుకున్నాం, యావరేజ్గా ఇంకొక 50,000 లాస్ అయిపోయాడు. అంటే 22లో 2150 అతను ప్రాఫిట్. ఇటు సైడ్ వస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ట్యాక్స్ బెనిఫిట్ 80C కింద కానీ అలాగే 24A కానీ ఇంట్రెస్ట్కి సంబంధించిన ట్యాక్స్ బెనిఫిట్ యాస్టీస్గా దాని బెనిఫిట్ 20 years తీసుకున్నాడు. ఈ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉండడం వల్ల ఓకే, సో ఇతను ఇంకొక 22 lakhs ఎక్స్ట్రా కట్టాడు. ఎంత? 22 lakhs ఎక్స్ట్రా కట్టాడు. కానీ తనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? ట్యాక్స్ బోను 1,36 lakhs. దీంట్లో 22 lakhs తీసేద్దాం. ఎందుకు 36 తీసేద్దాం? 1 crore ప్రాఫిట్. ఇప్పుడు ఆ ఇంటి వాల్యూ ఒక 1 crore అయింది అనుకుందాం. 1 crore హౌస్ ఉంది అతని దగ్గర, ఇంకో 1 crore అమౌంట్ మ్యూచువల్ ఫండ్లో ఉంది రవి దగ్గర. ఇక్కడేం జరిగింది? 1 crore హౌస్ ఉంది. ఓకే, నేను 1 crore అయినా ఇంకెక్కువ కూడా పెరగచ్చు, నేను మాట వరుసగా చెప్తున్నా. 1 crore ప్రాపర్టీ ఉంది తన దగ్గర, బట్ ఎక్స్ట్రా అయితే ఏమీ లేదు. సో ఆథర్ ఏమంటాడంటే ఈ లోన్స్ అనేది ఏదైతే లోన్స్ ఉన్నాయో ఈ లోన్స్ అనేది మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే తొందరగా క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. తొందరగా క్లోజ్ చేసుకోవాల్సిన లోన్స్ ఏంటి, తొందరగా క్లోజ్ చేసుకోకుండా ఆ ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే వచ్చే లోన్స్ ఏంటి అనేది ఆలోచించాలి అంటాడు. సో సెకండ్ లెసన్లో ఇదే చెప్పాడు. లోన్స్ 2 రకాలుగా ఉంటాయి, గుడ్ లోన్, బ్యాడ్ లోన్. ఈ గుడ్ లోన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. వీటిని గుడ్ లోన్స్ అంటారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హోమ్ లోన్. చాలామంది హోమ్ లోన్ త్వరగా క్లోజ్ చేయడానికి చూస్తారు. ఓకే, మీకు హోమ్ లోన్ 2 రకాల బెనిఫిట్స్ ఉంటుంది. ఒకటి, మీరు కడుతున్న అసలు మీద అలాగే ఇంట్రెస్ట్ మీద, రెండింటి మీద ట్యాక్స్ బెనిఫిట్ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ హౌస్కి. ఇంకొక హౌస్కి కూడా ఒకవేళ మన పేరెంట్స్ కనుక అక్కడ ఉంటే ఆ పేరెంట్స్ పేరు మీద కూడా మీరు ఇంకొద్దిగా ట్యాక్స్ బెనిఫిట్ అప్లై చేయొచ్చు. సో ఇలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే వాటిని తొందరపడి లోన్ క్లోజ్ చేసుకుందాం అనుకుందాం. త్వరగా లోన్ క్లోజ్ చేసుకుంటే ట్యాక్స్ బెనిఫిట్స్ మిస్ అవుతారు. ఆ ఎక్స్ట్రా వచ్చిందేదో మీరు కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే ఓకే, మీరు కట్టిన దానికన్నా ఎక్స్ట్రా మీరు ప్రాఫిట్ తీసుకుంటారు. ఓకే, ఎట్ ద సేమ్ టైం ప్రాపర్టీ మనకి యాస్టీస్గా ఉండిపోతుంది. ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలి. చేతికి వచ్చే వరకు ఓన్లీ ప్రాపర్టీనే ఉండాలన్నా మన చేతిలో, అంతకు సరిసమానంగా ఇంకా అమౌంట్ కూడా ఉండాలన్నా అనేది మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే వర్కౌట్ అవుద్ది అంటాడు ఆథర్. సో బ్యాడ్ లోన్స్ ఏముంటాయి? మనం ట్రావెల్ కోసం లోన్ తీసుకోవడం, పర్సనల్ లోన్ తీసుకోవడం, దాంతో ట్రావెల్స్కి వెళ్ళడం, మన గ్యాడ్జెట్స్ కోసం లోన్ తీసుకోవడం, ఈవెన్ కార్ లోన్, వెహికల్ లోన్ కూడా బ్యాడ్ లోనే అంటాడు అతను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, దీని మీద ప్రాఫిట్ రిటర్న్ రాదు. అలాగే మీరు బయట తీసుకొచ్చే ఇంట్రెస్ట్, అలాగే క్రెడిట్ కార్డు, ఇవి ప్రశాంతంగా ఉన్నంతసేపు హ్యాపీ. ఎప్పుడైతే మీరు వాటిని కట్టడానికి ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చి మీరు కట్టలేకపోతే ఇవి మొత్తం ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ అయిపోతూ ఉంటుంది, మిమ్మల్ని అప్పుల పాలు చేస్తూ ఉంటుంది. సో లోన్ తప్పు కాదు, ఈ లోన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడమే కరెక్ట్ అంటాడు ఆథర్. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ లెసన్లో ఫైనాన్షియల్ LIFE లైఫ్ మెథడ్ అని ఒకటి చెప్పారు. ఫైనాన్షియల్ లైఫ్ మెథడ్ ప్రకారం మీరు ఫైనాన్షియల్గా ఏ స్టేజ్లో ఉన్నారో కనుక్కోవచ్చు అంటాడు ఆథర్. ఎలా? ఎగ్జాంపుల్కి మీరు ఫైనాన్షియల్గా ఏ స్టేజ్లో ఉన్నారని కనుక్కోవడానికి ఫస్ట్ మన నెట్వర్త్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలంటారు. నెట్వర్త్ అంటే ఏంది? మీకు కొన్ని ఆస్తులు ఉన్నాయి, దాని మీద లోన్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. ఈ ఆస్తులో నుంచి అప్పులు తీసేస్తే మీ నెట్వర్త్. ఎగ్జాంపుల్కి మీ దగ్గర ఒక 1 crore ఇల్లు ఉంది, ఆ ఇల్లు లోన్లో తీసుకున్నారు, మీరు ఒక 10 years నుంచి లోన్ కడుతున్నారు, దాదాపుగా ఒక 50 lakhs లోన్ కట్టేశారు, ఇంకా 50 lakhs బ్యాలెన్స్ ఉంది. అంటే ఈ బ్యాలెన్స్ ఉన్న అప్పు ఏదైతే ఉందో మీ నెట్వర్త్, ఈరోజు ఇంటి వాల్యూ ₹1,00,00,000 ఉంది కదా, ₹1,00,00,000 నుంచి మైనస్ మీ బ్యాలెన్స్ ఉన్న అప్పు అంటే లోను, బ్యాంకు కట్టాల్సిన లోన్ అవుట్ స్టాండింగ్ చూస్తే 50 lakhs, అంటే మీ నెట్వర్త్ వచ్చేసి 50 lakhs.
దీనికి తోడు ఇంకేదైనా మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు ఉన్నాయా, అది ఏమైనా గోల్డ్ ఉందా, అది ఓకే. తర్వాత మీకు వెహికల్ కారు ఏదో ఉంది, దాని వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది, ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక 60 lakhs ఉంది అనుకుందాం. దీన్ని నెట్వర్త్ అంటారు. ఓకేనా. మీ ఊర్లోకి ఏదైనా ప్రాపర్టీ ఉంది మీకు, లేదా ఒక పొలం ఉంది, ల్యాండ్ ఉంది, పొలం కాస్ట్ ఎంత, దాంట్లో మీరు ఏమన్నా పేపర్లు తాకట్టు పెట్టి లోన్ తీసుకొచ్చారా, ఆ లోన్ కట్టాల్సిన అవుట్ స్టాండింగ్ ఎంత, అది తీసేస్తే మీకు నెట్వర్త్ కింద లెక్క. సో నెట్వర్త్ క్లారిటీ వచ్చిందిగా మనకి. ఇప్పుడు ఈ LIFE సంగతి ఏందో చూద్దాం. ఎల్ అంటే లాంచింగ్, ఐ అంటే ఇండిపెండెన్స్, ఎఫ్ అంటే ఫ్రీడమ్, ఈ అంటే ఈక్విలిబ్రియం. ఇలా 4 కేటగిరీలుగా డివైడ్ చేశాడు ఆథర్. సో ఇప్పుడు లాంచింగ్ గురించి చూద్దాం. లాంచింగ్ అంటే ఏంటి? నెలకి ఎంత సంపాదిస్తున్నారు, సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు. ఎగ్జాంపుల్కి నెలకు ఒక 50,000 సంపాదిస్తున్నారు, సంవత్సరానికి 6 లక్షలు సంపాదిస్తున్నారు అనుకుందాం. మీ నెట్వర్త్ కనుక ఈ రోజున సంవత్సరానికి సంపాదిస్తున్న అమౌంట్కి సమానంగా ఉందనుకుందాం, 1 year అమౌంట్కి సమానంగా మీ నెట్వర్త్ ఉందనుకోండి, మీరు ఇంకా ఫైనాన్షియల్ ప్లానింగ్ లాంచింగ్ స్టేజ్లోనే ఉన్నారు, అంటే స్టార్టప్ స్టేజ్లోనే ఉన్నారు, ఇంకా ముందుకు వెళ్ళలేదు అని అర్థం. సెకండ్ వచ్చేసి ఏంటి? ఐ అంటే ఇండిపెండెన్స్. మీ నెట్వర్త్ కనుక మీ 5 సంవత్సరాల సంపాదనకి సమానంగా ఉంది అంటే మీరు ఫైనాన్షియల్గా కొంచెం సేఫ్ జోన్లో ఉన్నారు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ జోన్లో ఉన్నారు అని అర్థం. అంటే ఇందాక నేను చెప్పిన లెక్క ప్రకారం నెలకి 50,000 అయితే సంవత్సరానికి 6 లక్షలు, 5 సంవత్సరాలకి 30 లక్షలు. మీ నెట్వర్త్ కనుక మీకు ఇప్పటిదాకా లెక్కేసుకున్న మీ నెట్వర్త్ అంతా, మీరు ప్రాఫిట్స్ అంతా 30 lakhs కనుక ఉందంటే మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్ జోన్లో ఉన్నారు అని అర్థం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రీడమ్. ఫ్రీడమ్ అనే వాళ్ళు ఎవరా అంటే మీ నెట్వర్త్ మీ యాన్యువల్ ఇన్కమ్కి 25 years ఇన్కమ్కి సమానంగా ఉండాలి. అంటే ఇప్పుడు మీరు 50,000 సంపాదిస్తున్నారు, సంవత్సరానికి 6 లక్షలు, అంటే 25 సంవత్సరాలకి దాదాపుగా 1,50,00,000 మీ నెట్వర్త్. ఏ రోజైతే మీ నెట్వర్త్ కనుక మీరు సంపాదిస్తున్న దానికి 25 times 25 సంవత్సరాలకు సరిపడా ఉందో, 50,000 శాలరీకి చెప్తున్నా, అలా ఉన్న రోజున మీరు ఫైనాన్షియల్గా చాలా సేఫ్ జోన్లో ఉన్నట్లు అర్థం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించినట్టే. ఈ 25 times నెట్వర్త్ అనేది ఎవరికి వస్తుంది అంటే మల్టీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండేవాళ్ళు, లేదా ఎక్కువ శాలరీ వస్తున్నప్పుడు 50% ఎబోవ్ మనీని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు దీన్ని చూడగలుగుతారు అంటారు ఆథర్. లాస్ట్ వన్ వచ్చేసి ఈక్విలిబ్రియం. అంటే ఇక్కడ నెట్వర్త్ అన్లిమిటెడ్ అనమాట. ఇంకా వీళ్ళు ఒక సినిమా యాక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఒక స్పోర్ట్స్ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే ఒక పొలిటీషియన్ అవ్వచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు. వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఎట్ ద సేమ్ టైం కొన్ని ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళకి రెంటల్ ఇన్కమ్ వస్తుంది, అది హౌస్ రెంట్ అవ్వచ్చు, షాప్ రెంట్ అవ్వచ్చు, మల్టీ కాంప్లెక్స్ అవ్వచ్చు, ఏదో ఒక ఇన్కమ్ అయితే వస్తుంది. ఇది కాకుండా వీళ్ళకి వేరే బిజినెస్ నుంచి కూడా ఇన్కమ్ వస్తూ ఉంటాయి. ఇలాంటి స్టేజ్కి వచ్చే వాళ్ళని ఈక్విలిబ్రియం అంటారు. ఇలా ఫైనాన్షియల్గా మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఒకవేళ ఆ స్టేజ్లో లేకపోతే లోన్స్ తీసుకున్నప్పుడు ఆ లోన్స్ని ఎలా మేనేజ్ చేసుకొని మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించవచ్చు అనేది ఆథర్ ఇందులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ బుక్లో నేను చెప్పిన ఈ 3 పాయింట్స్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. బాస్, మీకు వీడియో కనుక నచ్చిందంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ని, మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా 60% జనాలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని 40% చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మన ఛానల్ రీచ్ పెరుగుతుంది. అది రీచ్ పెరుగుతున్నప్పుడు కొంచెం నాకు కూడా మంచి బుక్స్, మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనే ఒక ఎంకరేజ్మెంట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.